కుమార్ రెడ్డి అన్న, టీడీపీ అధ్యక్షులు అన్న రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్న, మా బీజేపీ అధ్యక్షులు మా కిషన్ రెడ్డి అన్న, మా లక్ష్మణ, జాతీయ నాయకులు, శాసనపక్ష నాయకులు, మాకు నిరంతరం ప్రతి కష్టకాలంలో ప్రతి ఉద్యమంలో అండగా నిలబడుతున్న అన్న కిషన్ రెడ్డి అన్న, ఇంకా వేదిక మీద ఉండబడే సిపిఐ సిపిఎంతో పాటు అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన పెద్దలతో పాటు మాకు కర్ణాటక నుండి వచ్చిన మా అన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఆంజనేయ గారికి, నా కులస్తులైన పెద్దలైన ప్రతి ఒక్కరికి, అదే సమయంలో ధర్మయుద్ధానికి అశేషంగా తరలి వచ్చిన నా జాతి ప్రజలకి, ఉపకులాల ప్రజలకి, ఈ ధర్మయుద్ధానికి అండగా నిలబడడానికి వచ్చిన అన్ని ప్రజా సంఘాల, అన్ని సామాజిక వర్గాల ప్రజలైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులు, పోలీసు యంత్రాంగ పెద్దలకి, ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న ఈ 23 ఏళ్ల పోరాటం ఒక కీలక దశకు చేరిన సమయంలో ఈరోజు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని పెద్దల ముందు మరొకసారి మాదిగల ఉపకులాల ఆవేదనను ప్రదర్శించాలి, మాదిగల ఆకాంక్షను మరొకసారి పెద్దల ముందు చూపెట్టాలనే దాని మీదనే ఈ ధర్మయుద్ధ మహాసభకు పిలుపునిచ్చారు. ఈ ధర్మయుద్ధ మహాసభ ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ ఎన్నుకునేటప్పటికీ చాలామంది ఎందుకు పెట్టారు ఈ పరేడ్ గ్రౌండ్లో అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదొక అంశం. నిన్న ఒక ఇంటెలిజెన్స్ అధికారి కూడా వచ్చి ఈ గ్రౌండ్ ఎప్పుడన్నా నిండిందంటే కేవలం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో మాత్రమే నిండిందని చెప్పి చెప్పారు. ఆయనకు ఉండబడే చరిస్మా, ఆనాడు ఉండబడే పెద్ద ఆయనకు అప్పుడు ఉండబడే ప్రత్యేకమైన పరిస్థితులు జనాన్ని స్వచ్ఛందంగా తరలి రావడానికి ఆనాడు దారితీసింది. మరి ఈనాడు ఏమున్నది ఈ పరిస్థితి అని చాలామంది అనుకుంటారు. అదే సమయంలో ఇంకొక మాట కూడా అన్నారు. ఈ మధ్యకాలంలో పెద్దలు, ఈ దేశ నాయకుడు, ప్రధానమంత్రి గారు, పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత మరి ఒక ప్రత్యేక పరిస్థితులు దేశంలో ఉన్నాయని చెప్పి స్పష్టంగా దేశం మీడియా, దేశం అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆ వైపే కేంద్రీకరించి మాట్లాడుతున్న సమయంలో మీకు ఎలా జనం వస్తారని చెప్పి చాలామంది అడిగారు. నేను దానికి సమాధానం చెప్పాను. మాకు దోసుకున్న డబ్బులు, దాచుకున్న డబ్బులు లేవు, కానీ కూలి చేసుకునే డబ్బులు ఉంటాయి. మాకు దోసుకోవడం వల్ల వచ్చిన దాచుకున్న డబ్బులు లేవు. మా ప్రజలు 90% కూలీ చేసుకుంటారు. మేము చెప్పి వచ్చాం, మన ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి, మన ఆవేదన వెళ్ళబుచ్చడానికి, పెద్దల ముందు మన జాతి ఒక లక్ష్యం పెట్టుకున్న నమ్మకం మీద ఎంత విశ్వాసంతో ఉన్నదో అది చూపెట్టడానికి మీరు కూలి చేసుకునే డబ్బులు ఉంటాయి. ఆ కూలి చేసుకునే డబ్బులతోటే ఖచ్చితంగా తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదే ఇక్కడ జరిగింది. అదే సమయంలో ఇక్కడ ఈ సభ జయప్రదం కావడానికి 3 అంశాలు కీలకమైన పాత్ర పోషించినాయి. ఒకటి, గత 50 దశాబ్దాలుగా మాదిగల్లో ఉండబడే ఆవేదన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లు, ఉమ్మడి రిజర్వేషన్ విధానం ఉండడం వల్ల మాకు న్యాయమైన వాట అందులో దక్కక అన్ని రంగాల్లో వెనుకబడిపోయినామనే ఆవేదన
50 ఏళ్ళుగా ఉండడం వల్ల ఆ ఆవేదనను ఒక కీలకమైన దశలో వ్యక్తం చేయాలి, అది పెద్దలందరి ముందు వ్యక్తం చేయాలని చెప్పి వాళ్ళకు ఉండబడే ఆవేదనే ఇక్కడికి తీసుకొచ్చింది. అదే సమయంలో వాళ్ళ ఆవేదనకు ఒక ప్రతిరూపంగా నిలబడ్డ ఎంఆర్పిఎస్, ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమ సంకల్పం ఏందో కార్యకర్తలు నిరూపించే ప్రయత్నంలో ఈ సభ జరిగింది. అంటే ఆవేదనను ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ సభ. అదే సమయంలో ప్రజల్లో ఉండబడే ఆవేదనని, ప్రజల్లో ఉండబడే ఆకాంక్షని ఒక సంఘటిత శక్తిగా తరలించడంలో ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘ ఉద్యమకారులు, ఉపకులాల నాయకులు అందరూ వాళ్ళు నిరంతరం శ్రమించారు కాబట్టికనే, ప్రజల్లోకి వెళ్ళి పనిచేశారు కాబట్టికనే స్వచ్ఛందంగా ఈ లక్షలాది మంది తరలి వచ్చారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టిన సందర్భం కానీ, 10 లక్షల మందితో మీటింగ్ పెట్టిన సందర్భాలు కానీ, లక్షల సంఖ్యలో మీటింగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నాయకత్వం ఎప్పుడు కూడా మీరు రండి అని చెప్పి 100 రూపాయలు ఇచ్చో, 1000 రూపాయలు ఇచ్చో, లారీ పెట్టో, ఇంకోటి పెట్టో తీసుకొచ్చిన సందర్భాలు నాకు గుర్తులేవు. మీరు ప్రజల్లో పనిచేయండి, వాళ్ళకు వాస్తవాలు చెప్పండి, మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయం గ్రహించిన సమాజం కూడా మీకు అండగా ఉంటుంది. మీ సొంత కూలితోటి రండి, వేసుకొని రండి, లేదా సమాజం మన మీద సానుభూతితో సహకరిస్తారండి అని చెప్పి 23 ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఇక్కడికి వచ్చాం. ఈరోజు కూడా మేము ధైర్యంగా గర్వంగా చెప్తున్నాం, ఒక్క ఆటో మీద వచ్చిన ఒక తమ్ముడికి నేను ఆటో డీజిల్ ఛార్జ్ ఇవ్వలే, లేదా ఒక 2 వీలర్ వచ్చిన తమ్ముడికి ఒక పెట్రోల్కు 50 రూపాయలు ఇవ్వలే, లేదా ఒక లారీ మీదనో ఇంకోరి మీద వచ్చిన వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వలే. ఎందుకంటే ఇచ్చి తీసుకొస్తే నిలబడే జనం కాదు, ఆత్మసాక్షిగా ఒక సంకల్పం మీద వచ్చిన జనం. ఏదైనా ఈరోజు మీ నిర్ణయం కోసం, మీ ఆలోచన కోసం జాతంతా ఎట్లా నిలబడ్డదో ఒకసారి చూడండి. ఈ జాతి ఇంకా రోడ్డు మీద కూడా అవతల కూడా మీ పిలుపు కోసం, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందనే విషయం కూడా గమనించండి. రాజకీయ పార్టీలు డబ్బులు పెట్టి తీసుకొస్తే ప్రదర్శన కంటే ముందే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, నాయకత్వం మాట్లాడక ముందే వెళ్ళిపోతుంటారు. కానీ మా ఆశ, మా శ్వాస మా వెంకయ్య నాయుడు గారే కాబట్టి ఆయన మాకు సందేశం ఇస్తాడనే పద్ధతిలో మీరు మీకు అండగా వామపక్షాల పెద్దలు, మన రాష్ట్రం నుంచి ఎదిగిన మన పెద్ద ఆయన వెంకయ్య నాయుడు, మన సురవరన్న ఉన్నాడు, మీకు అండగా దేశవ్యాప్తంగా నిలబెడతానని చెప్పి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఆయన ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను మా ఆవేదనే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథమే కాదు, పండిట్ దీన్ దయాళ్ గారి దృక్పథం అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నది మీకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు అందరూ పంచుకోవాలి. దళితుల్లో ఉండబడే ఉపకులాలు ప్రతి కులం తమ జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని చెప్పి అంబేద్కర్ స్పష్టం చేశాడు. అది మేము ఇప్పుడు అంటున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. మేము నిన్ననే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సంబంధించిన అంశం నిన్న దేశవ్యాప్తంగా ఒక వాతావరణంగా మనం మీటింగులు పెట్టుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎన్నో సవరణలు జరిగినాయి. మొదటి సవరణ నుంచి మొన్న మీరు తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లు 122వ సవరణ వరకు ఈనాటి అవసరానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో సవరణలు జరిగినాయి. ఇప్పుడు మేమంటున్నాం పెద్దాయన, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రిజర్వేషన్లో అమలు చేయమని ఉమ్మడి రిజర్వేషన్ విధానం పొందుపరిచాడో, కానీ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దళితుల్లో ఉండబడే ప్రతి కులానికి న్యాయం జరగాలంటే, వర్గీకరణ జరగాలని చెప్పి, ఉపకులాలు పంచుకోవాలని చెప్పి ఏ మాట చెప్పాడో, ఆయన ఆశయానికి అనుగుణంగా 123వ రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 122 సార్లు సవరించుకున్నాం పరిస్థితులకు అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా, ఉన్నది పంచుకోవాలని అనుకున్న దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి నేను మీ అందరికీ, నేను పెద్దలైన వెంకయ్య నాయుడు గారికి పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అదే సమయంలో పెద్ద ఆయన, మేము మీకు కొత్తగా మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మా ఆవేదనకు ప్రతిరూపమే కాదు, మా ఆవేదనకు సమస్య పరిష్కారం బీజేపీ పార్టీ మూల సిద్ధాంతంలో ఉన్నదని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ మూల సిద్ధాంతమే
పండిట్ దీన్ దయాళ్ గారు ఈ దేశంలో ఉండబడే సంపద, ఈ దేశంలో ఉండబడే చిట్ట చివరి పేదవాడికి అందినప్పుడు మాత్రమే సమానత్వం వస్తుందని చెప్పి, ఆ సమానత్వ ప్రాతిపదిక మీదనే ఈ దేశాన్ని నిర్మించాలని చెప్పి పెద్దలు దీన్ దయాళ్ గారు ఏదైతే వ్యక్తం చేసిన స్ఫూర్తి ఉన్నదో ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఈరోజు ఒకనాడు ఈ దేశ పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో 2 స్థానాల నుండి ఇవాళ భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీగా ఇవాళ సింగిల్ మెజారిటీ తోటి భారతదేశాన్ని పరిపాలించే పార్టీగా ఈరోజు మీరు రావడం, మరి దీన్ దయాళ్ గారి ఆశయం మేరకే ఇగో ఈ స్థాయికి వచ్చామని చెప్పి పెద్దలు మొన్ననే ఈ మధ్య కాలంలోనే దీన్ దయాళ్ గారి శతజయంతి ఉత్సవాలు ప్రారంభించిన సందర్భంగా మరి కోజికోట్లో మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా ఆ మాట చెప్పిన సందర్భం కూడా ఉన్నది. అంటే ఈ దేశంలో చిట్ట చివరి వారికి మొత్తం ఫలితాలు అందాలని చెప్పిన వాస్తవం అది నిజమే అవుతే నిజంగా దళితులుగా వెనుకబడిపోయిన మేము, దళితుల్లో అట్టడుగు స్థానంలో పడిపోయిన మాదిగ ఉపకులాలే చిట్ట చివరి స్థానంలో ఉన్నాయి కనుక దీన్ దయాళ్ గారి ఆశయానికి అనుగుణంగానైనా ఈ వర్గీకరణ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనేసి కూడా మనం మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. అదే సమయంలో పెద్ద ఆయన 94లో ఉద్యమం మొదలు పెడితే 96 నాటికే ఎంఆర్పీఎస్ ఉద్యమం శక్తిగా మారేటప్పటికీ తిరుపతిలో బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోని మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ వర్గీకరణ కట్టుబడిన సందర్భాలు, అదే సమయం దీన్ దయాళ్ గారి ఆశయమైన అంత్యోదయ, అదే సమయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన వర్గీకరణ, ఈ మూడింటికి అనుగుణంగా మీరు ముందుకెళ్ళి ఈ బిల్లు సాధిస్తే నిజమే మా జాతి హృదయాల్లో ఖచ్చితంగా మీరు నిలిచిపోతారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదనేసి కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను. ఈ నేపథ్యంలోనే పెద్దలారా, ఇది మా ఆవేదన అనుకోవద్దు, మా తాత ముత్తాతల కాలం నాటి ఆవేదన. ఇది మా ఆవేదన అనుకోవద్దు, మా తాత ముత్తాతల కాలం నాటి ఆవేదన. అందుకు సాక్ష్యమే ఈనాడు మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పి ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఈ మాట మా తాతలే మాట్లాడారు. కానీ తాతల కాలం నుంచి ఉండబడే ఆవేదనకు పరిష్కార మార్గం ఈనాటి వరకు కూడా దొరకకపోవడం చాలా బాధాకరం అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అందుకు సాక్ష్యంగా 1965లోనే ఆనాడు ప్రధానమంత్రిగా మరి పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే మాదిగలు అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లో మా వాటా మాకు దక్కలేదని చేసిన వినతికి దానికి అనుగుణంగా చేసిన లోకూర్ కమిషన్, ఆ లోకూర్ కమిషన్ రిపోర్ట్లోనే ఆనాడే ఉన్నది, మాదిగల ఆవేదనలో అర్థం ఉన్నది, మాదిగలకు అన్యాయం జరిగిన మాట రుజువు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి 65లో వచ్చిన కమిషన్ రిపోర్టు ఆనాటికి నేను పుట్టలేదు. అంటే ఇది మా ఆకాంక్ష కాదు, మా ఆవేదన కాదు, మా తాతల మా తండ్రుల ఆవేదన, మా తాత ముత్తాతల ఆకాంక్ష అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఎప్పుడైతే పెద్దలారా 65లో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు కనుక ఆనాడే ప్రభుత్వం అమలు చేస్తే ఈ 2 దశాబ్దాలకు పైగా మేము న్యాయం కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. 65 పోయి 75 అయింది, 75 పోయి 85 అయింది, 85 పోయి 94 అయింది. సమస్య పరిష్కారం కానప్పుడు, సమస్య పరిష్కారం కావడానికి అవకాశం కనిపించినప్పుడు ఆవేదన పెరుగుతుంటది, అన్యాయం పెరుగుతుంటది. ఆ ఆవేదన పెరిగి అన్యాయం పెరిగి 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 మాదిగ హృదయాల్లో వచ్చిన ఉద్యమమే ఇవాళ దండో ఉద్యమంగా మారిందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఆవేదనకు ఆకాంక్షకు ప్రతిరూపం, ఆవేదనకు ఆకాంక్షకు ప్రతిరూపమే మాదిగ దండర ఉద్యమంగా ముందుకు వచ్చింది. 94 ఉద్యమం మొదలు ముందుకు వస్తే 96 నాటికే ఈరోజు ఆనాడు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా 96లో రామచంద్ర కమిషన్ వేసిండు. ఆ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ నా చేతిలో ఉన్నది. ఇది 20 ఏళ్ల క్రితం, 96, 2016, 20 ఏళ్ల క్రితం ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వర్గీకరణ జరిగింది. కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టు ద్వారా సాంకేతిక కారణాలు అడ్డం పెట్టించి దీన్ని రద్దు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. అంటే అన్యాయం జరిగిందనేది 65లోనే రుజువైనా కూడా న్యాయం చేయడంలో పాలక వర్గాలు ముందుకు రాకపోవడం వల్ల అన్యాయం పెరుగుతూ వచ్చింది. పెరిగిన ఆవేదనకు అనుగుణంగా ఒక ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చిన కొత్తలోనే కమిషన్ వచ్చింది. కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది. రిపోర్ట్ మీద నిర్ణయం జరిగింది. కానీ కొంతమంది స్వార్థపరులు ఆపారు. దాని నుంచి మళ్ళా సమస్యను పరిష్కరించుకోవడం కోసం మళ్ళా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి సంబంధించిన విషయంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉషా మేర కమిషన్ వేస్తే ఆ ఉషా మేర కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. ఇది కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మా తాతల కాలంలో ఆవేదనలో అర్థం ఉన్నది, మా తండ్రుల కాలంలో ఆవేదనలో అర్థం ఉన్నది. అన్యాయాన్ని పరిష్కరించకపోతే 94 నుంచి ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినాక కమిషన్లు వచ్చినాయి.
కమిషన్ నిర్ణయాన్ని కొంత తప్పుబట్టి అడ్డంకులు కల్పించారు. ఇక్కడ కాకపోతే కేంద్రం కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్ కూడా అనుకూలంగా వచ్చింది. అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. వర్గీకరణ బిల్లు ఆగిపోయింది. పెద్దలారా, మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, మా ఆకాంక్షలో న్యాయం లేకపోతే ఎవరు అండగా ఉండరు. మాకు అన్యాయం జరిగిందనేది వాస్తవం కాకపోతే ఇంత సమూహం వచ్చేది కాదు, ఇంతమంది రాజకీయ పార్టీలు పెద్దలు వచ్చేవాళ్ళు కాదు. మా ఆవేదనను, మా ఆకాంక్షను ఇవాళ మరొకసారి మీ ముందు వ్యక్తం చేయడం కోసమే స్వచ్ఛందంగా తరలివచ్చిన నా జాతి ప్రజలకు మాత్రం నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను నా ఉపకులాల ప్రజలకి, ప్రజా సంఘాల నాయకులకి నేను ధన్యవాదాలు తెలుస్తున్నా. నేను ఈ నేపథ్యంలో పెద్దలారా, మేము ఒక నమ్మకం, ఒక విశ్వాసం మా పెద్ద అయిన వెంకయ్య నాయుడు గారిని పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మేము గౌరవించే సురవరం సుధాకర్ రెడ్డి గారు, వామపక్షాలు, ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు కూడా ఇవాళ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు వచ్చిన చరిత్ర కూడా మరొకసారి రుజువు అవుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు చెప్పాలి. ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి. ఢిల్లీలో మాకెంతో అండగా నిలబడ్డారు వెంకయ్య నాయుడు గారు. నేను వెంకయ్య నాయుడు గారిని పాదాలు పట్టుకునేటప్పటికీ చాలామంది కృష్ణమాది గారు బానిసత్వం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సోషల్ మీడియాలో. నేను బానిసత్వం ఎవరికి చేయను, నేను బానిసత్వం ఎవరికి చేయను. కానీ కృతజ్ఞత చాటడానికి నేను ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. కృతజ్ఞత చాటడానికి మాత్రం నా జాతి ముందు మీకు తల వంచుతా. ఎందుకో నేను ఈ విషయం చెప్తున్నాను. నేను ప్రజలారా, ఈ విషయం నేను సత్యంగా చెప్పాలి. నేను భావోద్రేకంతోనో క్షణికావేశంతోనో ఢిల్లీలో పెద్ద అయిన వెంకయ్య నాయుడు గారికి నేను పాదవందనం చేయలే. నేను హృదయపూర్వకంగా సత్యంగా నా అన్నకు చేసిన పాదవందంగా నేను చేశాను, నా గురువుకు చేసిన పాదవందం నేను చేశాను, నాకు పెద్ద దిక్కుగా చేసిన పాదవందం చేశా. ఎవరి ముందు తల వంచుకోం, కానీ అన్న ముందు తమ్ముడు తల వంచుకుంటాడు, గురువు ముందు శిష్యుడు తల వంచుకుంటాడు, పెద్ద దిక్కు ముందు చిన్న బిడ్డ తల వంచుకుంటాడు. అట్లనే మా హృదయాల్లో మీరు నిలిచిపోయిందనే విషయం కూడా మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. అట్లనే మా హృదయాల్లో మీరు నిలిచిపోయారు. ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరికి తెలియని విషయాలు చెప్తున్నా. నేను ఇప్పటికీ ముగ్గురు పాదాలు పట్టుకున్నా. నేను ఇప్పటికీ ముగ్గురు పాదాలు పెట్టుకున్నా. నేను విప్లవోద్యమంలో పనిచేసిన సందర్భంగా నన్ను 83, 84, 85 దశాబ్దంలో నన్ను బూటకం ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఆనాటి పోలీస్ యంత్రాంగం నా కోసం వెతుకుతున్నప్పుడు, అదే సమయంలో పెద్దలు అరవిందరావు గారు ఆనాడు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు నా కోసం వేట ప్రారంభమైన సమయంలో నేను ఒక నాయకుడిని ఆశ్రయించాను. ఆ నాయకుడి పేరు తక్కలపల్లి పురుషోత్తరావు గారు. ఆయన మా ఊర్లో ఉంటాడు. పెద్దయినా నన్ను నా పిల్లల్ని కాపాడు అని చెప్తే ఆయన నా కోసం ఎస్పీ దగ్గరకు వచ్చి, ఆనాడు అరవిందరావు ఎస్పీ అవుతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నిలబడి, ఏలియా అంటే నా పేరు ఎల్లయ్య, ఏలియా ఓ ఈయనను కనుక ఏమనంటే నన్ను కాల్చినాకనే ఆయన ఏదన్నా కాల్చాలి, కానీ అంతగా ఆయన జోలికి వెళ్ళొద్దు, నేను కాపాడుకుంటా అని చెప్పాడు. అంతేగా పెద్దయినా నేను రిక్ష దొక్కుని నా కుటుంబాన్ని పోషించుకున్నా. ఇక్కడ మా పిల్లలు ఉన్నారు, మా తల్లిదండ్రులు పోషించుకోవడానికి, నా పిల్లలు పోషించుకోవడానికి మేము రిక్షా దొక్కాను, ఆటో రిక్షా నడిపాను, బండ కొట్టాను, ఏ కూలి అంటే కూలి చేసుకున్నాను. కానీ ఆ సమయంలో చాలా పేదరికంతో జీవిస్తున్నప్పుడు అదే పెద్దల పురుషోత్తరావు గారు నా కోసం కలెక్టర్ దగ్గరకు వచ్చి, ఇతనికి ఇంత లోన్ ఇవ్వమని చెప్తే నాకు ట్రాక్టర్ ఇప్పిస్తే ఆ 4 మెతుకులు నా కుటుంబం తినుకుంటూ వచ్చేసింది. నన్ను కాపాడిన విశ్వాసం నాకుంది, నాకు తిండి పెట్టిన విశ్వాసం నాకుంది. కాబట్టి నేను ఎప్పుడు పురుషోత్తరావు దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకు పాదవందనం చేస్తా. ఈనాడు కూడా అక్కడికి వెళ్ళొచ్చా, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి లేదు. నేను ఢిల్లీ నుండి వచ్చి నేను ఇంటికి వెళ్ళలేదు. మా పెద్ద ఆయన నన్ను కాపాడిన, నాకు తిండి పెట్టిన మా పెద్ద ఆయన పురుషోత్తరావు గారి పాదాలు పట్టుకొని నేను వచ్చాను. అదే సమయంలో ఈ రోజు ఈ మీటింగ్ జరగడం ముందు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే పెద్ద లేడు, అమ్మకు వందనం చేసి నేను ఇక్కడికి వచ్చాను. కృతజ్ఞత భావం, అదంతే, బానిసత్వం కాదు. అంబేద్కర్ ఒక మాట అంటాడు, నీ జీవితంలో ఎవరంటే అసహ్యం అంటే అసలు కృతజ్ఞత లేనంటే అసహ్యం అని చెప్పి ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనకు కృతజ్ఞత లేకపోతే అంబేద్కర్ పేరు రాదు. ఆయనకే కృతజ్ఞత భావం నరనారం లేకపోతే అంబేద్కర్ పేరు రాదు. ఆయన భీమ్రావ్ రామ్జీ సత్పాల్ చిన్న వయసులో
ఆయనకు సహకరించిన ఒక అంబేద్కర్ అనే గురువు పేరే ఆయన పేరుగా మార్చుకున్నాడు. అది కృతజ్ఞతే, అది కృతజ్ఞతే. అదే సమయంలో మహారాజా గాకర్ ఆయన మొదటిసారి అమెరికాకు పంపితే ఆయన మొదటిసారి తీసుకొస్తే ఆ తీసి అంకితం చేసింది కృతజ్ఞత కోసమే. అదే సమయంలో కొల్లాపూర్ మహారాజ్ ఆయన కూడా సహకారం చేస్తే ఆ సహకారం ప్రతినిధిగా ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు అవమానాలు ఎన్ని పడ్డా కూడా నాకు కృతజ్ఞత ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి కృతజ్ఞత దాటుకున్నది కూడా డాక్టర్ బాబా అంబేద్కర్. కృతజ్ఞత లేని మనుషులంటే అసహ్యం అని చెప్పాడు. నా కృతజ్ఞత భావం ఎక్కువ. అదే సమయంలో నేను రెండో వ్యక్తి ముందు నేను ఎప్పుడు పాదాభివందనం చేస్తూనే ఉంటా. ఇది ధైర్యంగా గర్వంగా నేను చెప్తున్నా, బానిసత్వం కాదు, కృతజ్ఞత అని చెప్పడానికి. ఎందుకంటే మాకు అంబేద్కర్ తోలుతా మా బాబు జగజ్జీవన్ రామ్ గారే ఈ దేశానికి చెమార్లకు మాదిగలకు పెద్ద దిక్కుగా, ఈ దేశానికి పెద్ద దిక్కుగా మా బాబు జగజ్జీవన్ రామ్. మా బాబు జగజ్జీవన్ అంటే మాకు పెద్దనాన్నలాగా భావించుకుంటాం అంతే. మా బాబు జగజ్జీవన్ రామ్ అంటే మా పెద్దనాన్న భావించటం. మా పెద్దనాన్న బిడ్డ మా మీరా కుమార్ ఉన్నది, ఆమె కూడా మాకు పెద్దక్క. ఆమె దగ్గరికి ఎప్పుడు పోయినా నేను పాదావందనం చేస్తా, ఎక్కడ కలిసినా నేను పాదావందనం చేస్తా. ఎందుకంటే ఆమె నాకు పెద్దక్కే కాదు, ఉషా మేరా కమిషన్ రిపోర్టును వేయించడంలో ఆమె కీలకమైన పాత్ర పోషించింది. నాకు ఒక ఆయుధాన్ని ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ యూపీఏ గవర్నమెంట్ లో కొంతమంది స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడికి తలకి బిల్లు రాకపోవచ్చు, కానీ ఉషా మేరా కమిషన్ యూపీఏ గవర్నమెంట్ వేయించడంలో, ఉషా మేరా కమిషన్ రావడంలో మాత్రం ఆ పెద్దకే నాకు సాయం చేసింది. ఆమెకు ఎప్పుడు నేను ఆమె తమ్ముడిగా నేను పాదావందనం చేస్తూనే ఉంటా. ఇక పెద్ద ఆయన మీకు చేసిన పాదావందనం మీద చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో పెట్టి చాలా అవమానించారు. నేను ధైర్యంగా చెప్పాను, ఏదో క్షణికావేశంతోనో భావోద్రేకంతోనో వెంకయ్య నాయుడు గారికి పాదావందనం చేసిందని చెప్పి అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు భావోద్రేకం వ్యక్తిగా ఉంటే ఉండవచ్చు, క్షణికావేశం వ్యక్తిగా ఉంటే ఉండవచ్చు, కానీ హృదయపూర్వకంగా నేను నా జాతి భవిష్యత్తును ముందుకు నడిపిస్తున్న ఒక నేతకు, నా అన్నకు పెట్టిన వందనంగా నేను భావించుకుంటున్నా. అదేనేం కాదు. ఈ విషయంలో ఈ రోజు ఒక్కరు కూడా కదులుతలేరు ఇక్కడ నుంచి. ఇంకా రోడ్ అవతల ఉన్న వాళ్ళు కూడా దీని మీద ఎదురు చూస్తున్నారు. మీ నిర్ణయం కోసం, మీ పిలుపు కోసం మాత్రమే, మీ నిర్ణయం కోసం, మీ పిలుపు కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. నేను భావోద్రేకంతో పెద్ద ఆయనను నమస్కారం చేయాలి, పాదాలు పట్టుకోలే, క్షణికావేశంతో పెట్టుకోలే, ఏదో పదవి కోసం పెట్టుకోలే. ఇంకొక మాట కూడా అన్నారు, ఈరోజు ఇంత మీటింగ్ పెడుతుందంటే వెంకయ్య నాయుడు గారు ఎన్నో కోట్లు ఇచ్చి పెట్టిద్దాం అంటారు. నాకు తెలిసి ఈ 23 ఏళ్లలో ఆ పెద్ద ఆయనకు తెలుసు, నాకు తెలుసు, ఒక్క రూపాయి కూడా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడగలే. ఉద్యమానికి ఎంతో మంది సహకారం ఉన్నది, ఎప్పుడు అడగలే. కానీ మాకు అండ ఎంతుందంటే 1,00,000 కోట్లకు సమానమైన అండే పెద్ద అయినప్పుడు ఆయన నాకు ఇచ్చేది. లక్షల కోట్లకు సమానమైన అండే పెద్దదికి అయినప్పుడు నాకు ఇంకేం కావాలి? ఆ పద్ధతిలోనే ఈ మీటింగ్ ఖచ్చితంగా ఆకాంక్షకు ప్రతిరూపంగా, ఆవేదనకు ప్రతిరూపంగా, ఉద్యమ బలానికి సంకల్పానికి ప్రతిరూపంగా జరుగుతుందని చెప్పి విశ్వసించాం. అదే పద్ధతులు జరిగింది. ఇప్పుడు పెద్ద ఆయన గురించి నేను చెప్పాలి. నా పాదావందనానికి అర్థం ఉందా లేదా? తల దంచేది లేదు, కానీ కృతజ్ఞత చాటుకునేటప్పుడు నేను ఎవరి ముందు భయపడాల్సిన కర్మ నాకు లేదు. ఈ నేపథ్యంలో చెప్తున్నా, ఈరోజు 4 విషయాలు చెప్పాలి. ఈరోజు మాదిగల ఆకాంక్షకు ప్రతినిధి ఎవరు? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడొచ్చింది? 94 వచ్చింది. తాతల కాలం నుంచి ఆవేదనకు పరిష్కార మార్గం చూపెట్టాలనే లక్ష్యంతో 94 ఉద్యమం మొదలైంది. అదే 94లో ఉద్యమం మొదలైన కాంచే జాతిలో చైతన్యం, జాతిలో ఒక ఉద్యమ స్ఫూర్తి వాళ్ళ పెరిగి ఇంత దశకు వచ్చినామంటే, మరి 82లోనే జాతి నిద్రావరణ వ్యవస్థలో ఉన్న రోజుల్లోనే పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లోనే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాల్సిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక గొంతు పెద్దలు వెంకయ్య నాయుడు గారు. జాతి ఆవేదనకు వర్గీకరణ పరిష్కారం అవుతే, జాతి ఆకాంక్షకు అనుగుణంగా వర్గీకరణ రావాలనుకుంటే, మాదిగ జాతి మేల్కోకముందే, మాదిగ జాతి పక్షాన మాట్లాడిన, అసెంబ్లీలో వాదించిన ఏకైక నాయకుడు మా పెద్దలు వెంకయ్య నాయుడు గారు అనే విషయం మొదటి రోజు ఉన్నది. ఇక రెండోది, ఈ విషయం మీద తీసుకొస్తున్నాను నేను. 94 నుంచి 2016 22 ఏళ్ల ఉద్యమ సంగ్రామం. 94 నుంచి 2016 22 ఏళ్ల ఉద్యమం దాటి 23 ఏళ్లలో అడుగు పెట్టాం. జూలై 7 94, 2016 జూలై 7 దాటిపోయింది. 22 ఏళ్ళు దాటి 23 అడుగు పెట్టాం. ఈ ఉద్యమ ప్రయాణంలో ఎన్నో ప్రయాణాలు, ఎన్నో నిర్ణయాలు ఇవన్నీ జరిగినాయి. కొన్ని సందర్భంలో డిస్కరేజ్ చేసిన నాయకులను చూశా, కొన్ని సందర్భంలో విమర్శించిన నాయకులను చూశా. దగ్గరుంటున్న వాళ్ళే
పెద్దయినా నా జాతి ప్రజలు అశేష ప్రజానీకం కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఒకటి, మాదిగ జాతి మేల్కొలక ముందు మాదిగల పక్షాన మాట్లాడిన ఏకైక నాయకుడుగా ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం. రెండు, ఈ 22 సంవత్సరాలు దాటి 23 సంవత్సరాలు దాటుతున్న ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో నిర్ణయాలు, ఎన్నో ప్రస్తావనలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో నమ్ముకున్న వాళ్ళు న్యాయంగా నిలబడ్డారు, కొన్ని సందర్భాల్లో నమ్ముకున్న వాళ్ళు న్యాయబద్ధంగా నిలబడకుండా కొంత ఇబ్బంది పెట్టారు. కొన్ని సందర్భాల్లో ఆకాశానికి పోడినట్టు చేశారు, కొన్ని సందర్భాల్లో డిస్కరేజ్ చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా కుట్రలు కుతంత్రాలు కూడా చేశారు. కానీ నేను ఆత్మసాక్షిగా నమ్మింది ఏంటంటే, నేను అన్న మేమందరూ కలిసి గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నడిపాము, ఆరోగ్య పథకానికి దారితీసింది. వికలాంగుల ఉద్యమం నడిపాము, 1000 పెన్షన్కు దారితీసింది. వృద్ధుల వితంతుల ఉద్యమం నడిపాము, 1000 రూపాయల పెన్షన్కు దారితీసింది. ఆకలి కేకల యాత్ర చేయడం జరిగింది. ఆ 4 కిలోల బియ్యం 6 కిలోలు పెరగడం జరిగింది. అందులో కులం మతం కంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి, నా తల్లిదండ్రులు మాదిగలు కాబట్టి నన్ను మాదిగ అంటారు. ఎవరి తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం అనక తప్పదు. ఎందుకంటే మతమైన మార్చుకుంటారేమో కానీ కులం మార్చుకునే అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితిలో పెద్ద అయినా మాదిగ కులంలో పుట్టకపోవచ్చు, కానీ మాకు పెద్ద దిక్కు మాత్రం మీరేననేసి కూడా మీరు మర్చిపోతాం. సైన్యం గోత్రం మాకు పెద్ద దిక్కు మీరే, మా ఆశ మీరే, మా శ్వాస మీరే. కష్టంగా మీరు చేసి పెట్టండి. ఇప్పుడు వచ్చాడు కదా అన్న వచ్చాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, పెద్ద పెద్ద నాయకత్వం వచ్చి వెంటనే ఇక్కడికి రాకపోవచ్చు, కానీ వాళ్ళ సందేశం కూడా పెద్ద అన్న వినిపించాడు. ఖచ్చితంగా వర్గీకరణ బిల్లుకు మీరు ముందుకు తీసుకెళ్లగలిగితే తప్పకుండా సంపూర్ణ సహకారం పార్లమెంట్లో అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పీసీ అధ్యక్షుడు హోదాలో ఇచ్చింది కనుక, అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి కనుక అన్న మీ మీద పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉన్నది, మీ ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి. కానీ ఒక్కటైతే గుర్తు చేస్తున్నా, మా ఆవేదన ఈనాటిది కాదు, ఆకాంక్ష ఉద్యమంగా మారింది. మా ఆవేదన తాతల కాలం. ఆనాడు నేను 65లో ఆ రిపోర్ట్ వచ్చేటప్పుడు కూడా నేను పుట్టలేదు, కానీ రిపోర్ట్ రాకముందే మాకు అన్యాయం జరిగిందనే విషయం రుజువు అయితే, రిపోర్ట్ రాకముందే మా ఆవేదన వాస్తవం చేస్తే, రిపోర్ట్ వచ్చినాక శాస్త్రీయబద్ధంగా అది చట్టబద్ధంగా చేయాల్సిన సమయంలో చేయకపోవడం వలని 3 దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని బయటికి రావడం కోసం ఉద్యమం మలిచాం. ఆ ఉద్యమం ఇప్పుడు మీ మీద నమ్మకం పెట్టుకున్నది, ఆశ పెట్టుకున్నది. పెద్దయినా ఖచ్చితంగా అన్ని పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేసి మీరే ఒకసారి చెప్పేశారు పెద్దయినా, నా దగ్గర మీరు ఒక సందేశం, ఆ 2.5 గంటల సమయంలో ఒక సందేశం ఇచ్చేశారు. ఆ రోజు ఒక విషయం చెప్పారు, కృష్ణ నిజంగా ఇంత సుదీర్ఘకాలం జరుగుతుంది ఈ ఉద్యమం, కృష్ణ సుదీర్ఘకాలం జరుగుతుంది ఈ ఉద్యమం. ఈ సుదీర్ఘకాలానికి జరుగుతున్న ఉద్యమానికి ఒక సమస్యగా అసలు ఎంతకాలం సామాజిక న్యాయం కోసం ఎంతకాలం పోరాటం చేయాలని చెప్పి మీ ఆవేదనను ఒక పుస్తక రూపంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి పెద్దయినా నాకు 2.5 గంటల సమయం ఇచ్చినప్పుడు నాకు ఆ విషయం చెప్తే, అగో ఇక్కడ ఉన్నది హౌ లాంగ్ టు వెయిట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే బుక్ కూడా పెద్ద ఆయన రాపించింది అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అంటే సామాజిక న్యాయం కోసం ఎంతకాలం వేచి ఉంటున్నాం, ఎంతకాలం 65 అప్పటికి నేను ముట్టలే, 51 సంవత్సరాలు గడిచిపోయినది. పెద్దయినా ఏ వర్గంలోనైనా ఏ కులంలోనైనా అన్యాయం జరగకపోయినా ఆవేదన వెళ్ళబుచ్చే కాడ, అధ్యాహం వెళ్ళబుచ్చే కాడ విధ్వంసాలు జరుగుతున్నాయి. మీరు చూడండి పెద్దయినా, నిన్నగాక మొన్న తునిలో ఒకే ఒక్క మీటింగ్ పెడితే మాకంటే పేదలు కాదు, మాకంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కాదు, మాకంటే వ్యవస్థ పడుతున్న వాళ్ళు కాదు, ఒక మీటింగ్ పెట్టి ఎట్లా విధ్వంసం జరిగిందో చూశారు. గుజ్జర్లకు ఏం అన్యాయం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి భారీ ప్రపంచాన్ని విధ్వంసం చేశారు, ఠాగూర్లు విధ్వంసం చేశారు. అదే సమయంలో నిన్నగాక మొన్న మీ అందరికీ తెలుసు, నిన్నగాక మొన్న హర్యానాకు సంబంధించిన జాట్లు కూడా మొత్తం ఢిల్లీని, దేశాన్ని మొత్తం కుదిపేసే విధంగా విధ్వంసం చేశారు. పెద్దయినా వాళ్ళకి అన్యాయం జరిగిందో లేదో తెలియదు, వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఉన్నత వర్గాల్లో ఉన్న కులాలుగానే ఉన్నాయి. ఉన్నత వర్గాల కులాలు ఉన్న వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధ్వంసాలు